మెన్సెస్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసుకోవద్దని, పూజ గదిలోకి వెళ్ళొద్దు అని, టెంపుల్స్ కి వెళ్ళొద్దు అని ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. ఎందుకని మ్యామ్? నిజంగా ఆ కాన్సెప్టే ట్రెడిషన్ చెప్పుంటే శక్తిపీఠాలలో కామాఖ్య శక్తిపీఠం ఉంది కదా, ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఋతుస్రావం జరుగుతుంది అంటారు. సో కాల్ ఎవ్రీ ఇయర్ మెన్సెస్ వస్తుంది. ఆ మెన్సెస్ వచ్చిన 5 days టెంపుల్ క్లోజ్ చేసి బయట జాతర జరిపిస్తారు. అది పాపమే అయితే అమ్మవారిని అంతలాగా మనం ఎందుకు పూజిస్తున్నాం? ఇట్స్ అ సాక్రెడ్ థింగ్, ఇట్స్ అ డివైన్ థింగ్. పీరియడ్స్ ని షేమ్ లాగా చూపించడం ఒక ఆడపిల్ల మెంటల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుందా? డెఫినెట్లీ ఎస్. ఒకవేళ అది నిజంగా షేమ్ఫుల్ అయితే 11 days తర్వాత అంత భారీగా మనం ఫంక్షన్లు ఎందుకు చేసుకుంటాం? ఎందుకు అంత గ్రేట్ఫుల్ గా ఇన్వైట్ చేస్తాం ఆ అకేషన్ ని? మెనార్కీ అంటే ఏంటి? అసలు ఒక ఆడపిల్లకి బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి? ఒక ఫీమేల్ బాల్యావస్థ నుంచి యవ్వనావస్థకి వెళ్తుంది. దట్ ఉమెన్ ఈస్ గెటింగ్ రెడీ టు గివ్ బర్త్. ఇంకొక జీవికి ప్రాణం పోయగలిగే కెపాసిటీ ఆ బాడీకి వస్తుంది. ఒక అమ్మాయి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలాంటి స్క్రాచ్ లేకుండా, ఎలాంటి ఇన్సిషన్ లేకుండా ఒక వైటల్ ఏరియాలో నుంచి ఒక బ్లడ్ స్పాట్ చూస్తే అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఏం జరిగింది నా బాడీలో అనే భయం క్రియేట్ అవుతుంది. మ్యామ్, జనరల్లీ ఒక ఆడపిల్ల మెచ్యూర్ అవ్వగానే మూలకు కూర్చోబెడతారు, టచ్ చేయొద్దు అని అంటారు. కల్చరల్లీ అది సైన్స్ ప్రకారంగా రైటా రాంగా మ్యామ్? దెర్ ఇస్ సమ్ సైన్స్ హిడెన్ ఇన్ బిహైండ్ ఇట్. ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టడం అంటే ఇట్ డజంట్ మీన్ షీ ఈజ్ అన్టచబుల్. ఆయుర్వేద ప్రకారం హెల్దీ మెనార్కీ అంటే ఏంటి మ్యామ్? రక్త ధాతువుల యొక్క ఎసెన్స్ తో ఆర్తవ ఫామ్ అవుతుంది. సో ఆ ఆర్తవ ఫామ్ అయ్యే ఏజ్ ని మనం హెల్దీ మెనార్కే ఫేజ్ అంటాం. మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఈ పాడ్కాస్ట్ ఆడవాళ్ళకి మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ మెనార్కే. ఎందుకని చాలా మంది గర్ల్స్ కి ఎర్లీ పోబర్టీ అవుతుంది, రావాల్సిన టైం కంటే ముందే ఫస్ట్ మెన్సెస్ రావడం, కొంతమందికి 15 years దాటినా కూడా రాకపోవడం, సొసైటియల్ ఇన్ఫ్లుయెన్స్, అన్నెసెసరీ బిలీఫ్ సిస్టమ్స్, ఇవన్నీ ఒక ఆడపిల్లని ఎలా మార్చేస్తుంది? వీటి గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ ప్రత్యూష గారు. హాయ్ మ్యామ్. హలో. చెప్పండి మ్యామ్, మెనార్కీ అంటే ఏంటి? అసలు ఒక ఆడపిల్లకి బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి మ్యామ్? బేసిక్గా ఫస్ట్ మెనార్కే కంటే ముందు అసలు ప్యూబర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్యూబర్టీ అంటే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్ ఫేజ్ లోకి వెళ్ళే ఒక మెయిల్ కానీ ఫీమేల్ కానీ వెళ్ళే మధ్యలో ఉండే ఫేజ్ ని ప్యూబర్టీ అంటాం. కొన్ని సందర్భాల్లో ఎడాల్సెన్స్ కింద కూడా కన్సిడర్ చేస్తాం. ప్యూబర్టీ అంటే చేంజ్ అని చెప్పాను కదా, ఒక చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ కి వెళ్ళే ఫేజ్. ఆ ఫేజ్ మధ్యలో లైక్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడం కానివ్వండి, సో కాల్ ఇప్పుడు మనం అనుకుంటున్న మెనార్కే కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ లో అనుకుంటే ముస్టాచ్ డెవలప్ అవ్వడము, హెయిర్ డెవలప్ అవ్వడం, వాయిస్ మారడము, అట్లాంటివి మెయిల్ కింద కన్సిడర్ చేస్తాం, మెయిల్ లో వచ్చే చేంజెస్. అదే ఫీమేల్ లో అయితే గనక మెయిన్ గా మనం ఇప్పుడు అనుకున్న టాపిక్ మెనార్కే కాబట్టి మెనార్కే చేంజ్ కానివ్వండి, బ్రెస్ట్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, మెచ్యూరిటీ ఇన్ ద సో కాల్ పర్టికులర్ పర్సన్ కింద మనం ప్యూబర్టీ కన్సిడర్ చేస్తాం. ఆ ప్యూబర్టీలో ఈ మెనార్కీ అనేది కూడా ఒక మైల్ స్టోన్. ఐ మీన్ ఒక ఫీమేల్ లో ఉండే మైల్ స్టోన్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ మైల్ స్టోన్. ఎందుకంటే బాల్యావస్థ నుంచి యవ్వనావస్థకి వెళ్తుంది. సో దట్ ఉమెన్ ఈస్ గెటింగ్ రెడీ టు గివ్ బర్త్. హర్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆర్ గెటింగ్ రెడీ టు గివ్ బర్త్ అనమాట. ఇంకొక జీవికి ప్రాణం పోయగలిగే కెపాసిటీ ఆ బాడీకి వస్తుంది. ఆ వచ్చే ఫేజ్ ని మనం ఈ మెనార్కే అనేది మనకి తీసుకొస్తుంది. ఇట్ ఈస్ సో కాల్ మెనార్కే. ఇంకా ఆ టైంలో వాళ్ళలో వచ్చే చేంజెస్ ని ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఫీమేల్ అయితే, యాక్సిలరీ హెయిర్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ కానివ్వండి, లైక్ ఫస్ట్ మెన్సెస్ ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ మెన్సెస్ ఇస్ మెనార్కే. మ్యామ్, ఆ టైంలో ఒక అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక అమ్మాయి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలాంటి స్క్రాచ్ లేకుండా, ఎలాంటి ఇన్సిషన్ లేకుండా ఒక వైటల్ ఏరియాలో నుంచి ఒక బ్లడ్ స్పాట్ చూస్తే అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఏం జరిగింది నా బాడీలో అనే భయం క్రియేట్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఎవరైనా ఒకరు చూసి నోటిఫై చేస్తారు, యు ఆర్ బ్లీడింగ్ అని అమ్మాయికి తెలుస్తుంది అంటే ఒకరు నోటిఫై చేసినట్టు. ఆ నోటిఫై చేసే వ్యక్తి యొక్క రెస్పాన్స్ ని బేస్ చేసుకొని కూడా ఈ అమ్మాయిలో యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. యాంగ్జైటీ అవ్వచ్చు, భయం అవ్వచ్చు, లేదంటే
ఆ టైంలో తనకి బ్లీడ్ అయింది కాబట్టి, ఆ బ్లీడ్ అయిందంటే అర్థం ఇంటర్నల్ గా హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయి, హార్మోనల్ రష్ జరుగుతూ ఉంటుంది, ఎమోషనల్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. మనం ఏదైనా ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం ఎక్స్పెక్ట్ చేయండి జరిగితే ఎలాంటి భయం అయితే క్రియేట్ అవుతుందో, అలాంటిది నా బాడీలో నాకే తెలియకుండా ఏదో చేంజ్ జరుగుతుందంటే ఒక యాంగ్జైటీ వస్తుంది. సో ఇలాంటి భయం కానీ యాంగ్జైటీ కానీ ఫిజికల్ గా తను ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం లాంటి కండిషన్సే కనిపిస్తాయి ఆ ఫస్ట్ మెనార్కే ఫేజ్, సో కాల్ మెన్సెస్ టైంలో. మ్యామ్ జనరల్లీ ఒక ఆడపిల్ల మెచ్యూర్ అవ్వగానే మూలకు కూర్చోబెడతారు, టచ్ చేయొద్దు అని అంటారు. సో 11 daysకి ఫంక్షన్ చేయాలి అని అంటారు. సో లైక్ కల్చరల్లీ అది సైన్స్ ప్రకారంగా రైటా రాంగా మ్యామ్? మనము కల్చర్ అనేది ఎప్పుడూ ఒక పాజిటివ్ వేలోనే డిజైన్ అయి ఉంటుంది మనకి. ఓకే, అది మార్పు చెందే కొద్దీ కొంతమందికి అది ఒక సూపర్స్టిషన్ లాగా వెళ్ళిపోతుంది, లైక్ ఒక మూఢనమ్మకంలా వెళ్ళిపోతుంది. కొంతమంది ఏమో అది అర్థం చేసుకొని ఫాలో అయ్యే వాళ్ళకి అది కరెక్ట్ గా కన్వే అవుతుంది. మన పురాణాల్లో ఈ కాలానికి తగ్గట్టుగా మేము రాస్తున్నామమ్మా, మీరు కాలానుగుణంగా యుక్తిని యూజ్ చేసి సో కాల్ మీ ప్లానింగ్ కానీ మీ నాలెడ్జ్ ని యూజ్ చేసి దాన్ని కన్వర్ట్ చేయండి అంటాం. అయితే ఈ మెనార్కే కండిషన్ లో అలా 11 days పక్కన కూర్చోబెట్టడము, వాళ్ళకి సపరేట్ డైట్ ఇవ్వడము అదంతా చేయిస్తారు. దెర్ ఇస్ సమ్ సైన్స్ హిడెన్ బిహైండ్ ఇట్. ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టడం అంటే ఇట్ డజంట్ మీన్ షీఈ్ అన్టచబుల్. తనకి రెస్ట్ ఇవ్వడం. అప్పట్లో హైజీన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. సో వేదాలు చదివిన వాళ్ళు కానీ పురాణాలు తెలిసిన వాళ్ళు కొంతమంది వేదోక్తులు జ్ఞానులు ఉంటారు, వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే ఫాలో అయ్యే నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తారు, ఓ పక్కన కూర్చోబెట్టండి అమ్మా అని. దట్ డజంట్ మీన్ షీఈ్ అన్టచబుల్. ఓకే, అంటే ఒక పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్ ని హైజీనిక్ గా క్రియేట్ చేసి తనకు ఆ స్పేస్ ఇవ్వడం, ఆ హైజీన్ ఎన్విరాన్మెంట్ నుంచి పక్కకి రాకుండా తనకి మనం కావాల్సినవన్నీ అవైలబుల్ గా తీసుకురావడం. ఇట్ డజంట్ మీన్ షీఈ్ అన్టచబుల్ అని కాదు, తను తాకితే పాపం అంటూ ఉంటది, ఇంకేదో జరుగుతుంది అని కూడా కాదు. తనని అలా కూర్చోబెడతాం, తాటి చాపేసి కూర్చోబెట్టాలి లేదంటే ఎండుగడ్డేసి కూర్చోబెట్టాలి అని అంటారు. ఆ టైంలో 3 దోషాస్ అని ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం, వాత పిత్త కఫ. వాత ఏంటంటే అపాన వాయు యాక్షన్ వల్ల మనకి బ్లీడ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో జరుగుతుంది, పిత్త వల్ల బ్లీడ్ అవుతుంది, అండ్ కఫం వల్ల వాళ్ళల్లో ఒకలాంటి వీక్నెస్ కానీ లెథార్జిక్ కండిషన్ కానీ లో ఇమ్యూన్ కండిషన్ కానీ కనబడుతుంది. ఈ 3 బ్యాలెన్స్ అవ్వాలి అంటే వాళ్ళకి రెస్ట్ ఫేజ్ లో ఉండాలి అంటే ఈ తాటి చాప మీద కూర్చుంటే, ఎండిపోయిన తాటి చాప లేదంటే ఎండుగడ్డి మీద కూర్చుంటే వాళ్ళకి ఒకలాంటి కూలెంట్ యాక్టివిటీ ఉంటుంది, ఎక్సెసివ్ హీట్ ప్రొడక్షన్ అనేది జరగకుండా ఉంటుంది. ఓకే, సో అలా ఒక పక్క కూర్చోబెట్టడానికి హైజీన్ కోసం తాటి చాప ఇట్లాంటివి వేసి కూర్చోబెడుతున్నందుకు వాళ్ళకి ఎక్సెస్ హీట్ ప్రొడక్షన్ లేకుండా బ్యాలెన్స్డ్ హీట్ కోసం కూర్చోబెడతారు. ఇంకొకటి అలా కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళని ఆల్టర్నేట్ డేస్ స్నానం చేయమని చెప్పడము, లేదంటే పర్టికులర్ గా ఇదే డైట్ తీసుకోమని చెప్తాము. మోస్ట్లీ అప్పుడు ప్రిఫర్ చేసే డైట్ ఏంటంటే నువ్వులు, బెల్లం, అన్నం, నెయ్యి ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తారు. ఈ బెల్లం అన్నం తినాలి, నెయ్యి వేసుకొని తినాలి, స్వీట్స్ తినాలి, ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ గురించే చూసుకుందాం. నువ్వులు ఫర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద యూటరైన్ ఏరియా, ఓకే, టోనింగ్ జరుగుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది, బ్యాలెన్సింగ్ ఆఫ్ దోషాస్ జరుగుతుంది. నెయ్యి నరిష్మెంట్ ఉంటుంది, స్ట్రెంగ్త్ గెయిన్ అవుతారు. అప్పుడు బ్లీడ్ అవుతుంది కాబట్టి తెలియకుండానే ఇమ్యూన్ లాస్ జరుగుతుంది, నరిష్మెంట్ కొంచెం డీటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఎక్సెసివ్ హార్మోనల్ రష్ జరుగుతుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫస్ట్ మెన్సెస్ అంటే అప్పటి వరకు యాక్టివిటీ చేయని హార్మోన్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ యాక్టివిటీ పని చేయడం. సో ఆ హార్మోన్స్ కి కూడా తెలియదు ఎంత రష్ ఇవ్వాలి ఎంత రష్ ఇవ్వకూడదు అని. ఆ టైంలో అమ్మాయిలో వచ్చే మూడ్ స్వింగ్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా అవన్నీ హార్మోనల్ రష్ వల్లే జరుగుతాయి బేసిక్ గా. సో ఇవి మనకి కరెక్ట్ గా స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే ఈ ట్రెడిషనల్ గా కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారనమాట. ఆ ప్రిన్సిపల్స్ ని మనం అకార్డింగ్ టు చేంజ్ ఇన్ జనరేషన్, అకార్డింగ్ టు చేంజ్ ఇన్ ద హైజీన్, ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ అమ్మాయికి హైజీన్ ఎంతవరకు ఇవ్వగలం అనేది సెట్ చేసుకుంటూ వస్తే కల్చర్ ఫాలో అయినట్టే. కల్చర్ డెఫినెట్లీ గివ్స్ అస్ ఎ పాజిటివ్ వే. దాన్ని మనం అడాప్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి కన్వే అవుతుంది. దట్స్. మ్యామ్ డైట్ విషయానికి వస్తే కొంతమంది నువ్వులు, బెల్లం అట్లా తీసుకుంటూ ఉంటారు, బట్ కొంతమంది ఏంటి అని అంటే చాక్లెట్స్ తింటే పెయిన్ తగ్గుతుంది, అది రైటా రాంగా మ్యామ్? బేసిక్గా ఆ టైంలో తీసుకోవాల్సింది నువ్వులు, బెల్లం, నెయ్యి, రైస్. అక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే దట్ విచ్ సూదెన్స్ యూ, అంటే దోషాల వైషమ్యం జరిగి ఉంటుంది కాబట్టి ఈజీ డైజెస్టబుల్ గా ఉండాలి అక్కడ. సో ఇప్పుడు మనం చాక్లెట్స్ అవన్నీ తీసుకుంటే
ఎక్సెసివ్ షుగర్ కంటెంట్ పెరుగుతుంది. దట్ లీడ్స్ టు ఎక్సెస్ హార్మోనల్ రష్. ఓకే. ఇంకొంచెం ఇరిటేట్ అవుతామే కానీ దానివల్ల మనకేమీ మంచి జరగదు బేసిక్గా. సో ఐ డోంట్ ప్రిఫర్ టు సజెస్ట్ చాక్లెట్స్. ఎవరైనా తెచ్చినా తినొద్దు. స్వీట్స్కి మాత్రమే ప్రిఫర్ చేయండి. స్వీట్స్ అంటే లైక్ కోవా, నువ్వులు ఉండాలి, ఇట్లాంటివి. దట్టు ఇందాక చెప్పినట్టు నువ్వులు అంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ మజిల్స్ కానివ్వండి, బెల్లం అయితే ఐరన్ సప్లిమెంట్ లాగా హెల్ప్ అవుతుంది. ఆ టైంలో బ్లీడ్ అవుతుంది, బ్లడ్ లాస్ జరుగుతుంది కాబట్టి మీకు బెల్లం అనేది ఐరన్ సప్లిమెంట్ లాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ లైక్ బిఫోర్ నెయ్యి తింటే నరిష్మెంట్ వస్తుంది. ఇలాంటి హిడెన్ రీజన్ ఉంది కాబట్టి వాటిని ప్రిఫర్ చేస్తారు. స్వీట్ అంటే వాళ్ళ ఉద్దేశం నువ్వులు ఉండాలని, కోవా అని అట్లా. షుగర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఎట్ దట్ కండిషన్. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో చాక్లెట్స్ తింటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో చాక్లెట్స్ తింటే ఎలా అంటే బేసిక్ గా కెఫీన్ కంటెంట్. కెఫీన్ కంటెంట్ వల్ల ఒకలాంటి సూదనింగ్ ఫీలింగ్ ఉంటుంది, ఒకలాంటి రిలాక్సెంట్ లాగా హెల్ప్ చేస్తుంది. అందువల్ల డార్క్ చాక్లెట్ ని ప్రిఫర్ చేస్తారు. మ్యామ్ ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యాక లైక్ సమ్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. లైక్ ఇంతకు ముందు ఉన్నట్టు ఉండదు. షీ మిస్సెస్ చైల్డ్హుడ్ మెమొరీస్ అండ్ క్యూట్నెస్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యాక అని అనుకుంటున్నాం కదా, ఆ టైంలో డిఫరెంట్ హార్మోనల్ చేంజెస్ వస్తాయని అనుకుంటున్నాము. అయితే ఒకటి, చైల్డ్హుడ్ లో ఉండేదే క్యూట్నెస్ అనుకోలేము, అడల్ట్హుడ్ లో ఉండేది క్యూట్నెస్ అనుకోలేము. ఆ క్యూట్నెస్ అనేది మారుతుంది కానీ క్యూట్నెస్ అయితే పోదు. ఓకేనా? చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వెళ్ళినప్పుడు, ఐ మీన్ ఈ సో కాల్డ్ ప్యూబర్టీ స్టేజ్కి వెళ్ళినప్పుడు వచ్చే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. చైల్డ్హుడ్లో ఉన్నప్పటి డ్రెస్సింగ్కి తరువాత బ్రెస్ట్ డెవలప్మెంట్కి ఉన్న డ్రెస్సింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. నేను జనరలైజ్డ్గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీ జడ్జిమెంటల్ స్టేట్మెంట్. ఓకే, ఆ డ్రెస్సింగ్ మారుతుంది. అండ్ అప్పుడు మనలో హార్మోనల్ రష్, మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్ లాంటివి ఉండదు. ఆ సరదాగా ఆడుకున్నాము, తిన్నాము, తిరిగాము, అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు బాడీలో ఒక చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ తో కలిసి మనం ట్రావెల్ చేయాలి. అండ్ దట్టు అది ఒక బ్యూటిఫుల్ చేంజ్. దాన్ని ఆ ఉమెన్ అనే సో కాల్డ్ గర్ల్ అనే ఆమె యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ యాక్సెప్ట్ చేయగలిగే ఫేజ్ ని చైల్డ్హుడ్ మిస్ అయినట్టుగా మనం అనుకోలేం కదా. మ్యామ్ జనరల్లీ స్టాండర్డ్ మెనార్కీ ఏజ్ ఏంటి మ్యామ్? మెనార్కీ ఏజ్ వచ్చేసి మనం 9 to 15 years కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కాశ్యపుడు 16 years కూడా మెనార్కీ ఏజ్ కిందే చెప్తారు. ప్యూబర్టీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన ఫేజ్ నుంచి ప్యూబర్టీ ఎండ్ అయ్యే వరకు మనం మెనార్కీ ఏజ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో త్వరగా పెద్ద మనిషి అయిపోతున్నారు, దేనివల్ల అంటారు? త్వరగా పెద్ద మనిషి అంటే బేసిక్గా మన లైఫ్ స్టైల్, ఫుడ్ స్టైల్, డైట్ స్టైల్ ఎక్సెట్రా అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఒక ఫీమేల్ క్యాండిడేట్ని తీసుకుంటే ఒబేస్గా ఉన్నారు, లేదా అలా ఒబేస్గా ఉండడం వల్ల ఎక్సెసివ్గా మెటబాలిజం జరిగిపోయి ఎక్సెసివ్ హార్మోనల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయి అవ్వాల్సిన ఏజ్ కంటే ముందే సమర్థ అయిపోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఎర్లీగా. ఆ టైం ఫర్ ఎగ్జాంపుల్ మైదా తీసుకుందాము. మైదా టేక్స్ టైమ్ టు డైజెస్ట్. దానికోసం అని మన బాడీ ఎక్సెసివ్ ఎనర్జీ పెడుతుంది, మెటబాలిజంని రష్ చేస్తుంది. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసేసి వెంటనే మెచ్యూర్ అయిపోయేలా చేసేస్తుంది. ఇది ఎర్లీ మెనార్కీకి మనం రీజన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బేసిక్గా లైఫ్ స్టైల్, డైట్ స్టైల్, వీటి వల్లే చేంజెస్. ఇవి మనం కరెక్ట్ చేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. దట్టు ఇంకా చెప్పాలంటే స్క్రీన్ టైం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ టైం, ఎక్సెసివ్ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల మనలో ఒకలాంటి రష్ జరుగుతుంది. ఒక భయానకమైన సీన్స్ చూసామంటే ఎడ్రినాలిన్ రష్ జరుగుతుంది అని అంటారు. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి మెడికల్ టర్మినాలజీస్ అవన్నీ. ఎడ్రినాలిన్ రష్ జరుగుతుంది అంటే ఏంటి? ఫైట్ ఆర్ ఫ్లైట్. అయితే పారిపోవాలనిపిస్తుంది, లేదంటే అప్పటి వరకు ఎదుర్కొనే శక్తి ఉందా లేదా తెలియని వాళ్ళు కూడా ఎదుర్కొంటారు. అలాంటి కండిషన్ ఈ రీప్రొడక్టివ్ ఫేజ్ ఆఫ్ హార్మోన్స్ లో కూడా జరుగుతుంది. దానివల్ల కూడా ఎర్లీ మెనార్కే జరుగుతుంది. ఓకే మ్యామ్, చాలా మందికి ఈ రోజుల్లో లేట్గా అవుతూ ఉంటుంది. ఐ మీన్ మెన్సెస్ రావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు కరెక్ట్ ఏజ్లో మెనార్కే అంటే ఫిజికల్గా ప్రాపర్ న్యూట్రిషన్ సప్లిమెంట్ జరిగిపోయింది, ఆర్గాన్స్ అన్నీ ప్రాపర్గా రెడీ అయిపోయాయి అని అర్థము. లేట్గా వస్తుంది మెనార్కే అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కన్సిడర్ చేసుకోవచ్చు. మెటబాలిజం చాలా స్లోగా ఉంది అనుకోవచ్చు. అది తినాల్సినవి తినకుండా వదిలేయడము, లేట్ నైట్స్,
ఇంకా బేసిక్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కింద దానివల్ల స్లో మెటబాలిజం జరుగుతుంది. ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్, సన్నగా ఉండాలి నాజుగ్గా ఉండాలి అనుకోని ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్ చేస్తారు, దానివల్ల కూడా మనకి మెనార్కే డిలే అవుతుంది, మెటబాలిజం తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం చెప్పాలి అంటే అగ్నిమాంద్యం జరుగుతుంది. అగ్నిమాంద్యం జరిగింది అంటే డైజెస్టివ్ కెపాసిటీ తగ్గింది, అంటే మెటబాలిజం స్లో అయింది, న్యూట్రిషనల్ సప్లై తగ్గిపోయింది. సో డెఫినెట్లీ జరగాల్సిన ప్రాసెస్ జరగాల్సిన టైంలో జరగట్లేదు. మన పాయింట్ లో చెప్పాలి అంటే మెనార్కే రైట్ టైంలో రావట్లేదు, లేట్ అవుతుంది. మ్యామ్ నార్మల్గా మెన్సెస్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసుకోవద్దని అండ్ పూజ గదిలోకి వెళ్ళొద్దు అని అండ్ నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళొద్దు అని ఇవన్నీ కూడా అంటూ ఉంటారు, ఎందుకని మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటే ద హిడెన్ రీజన్ ఈస్ వాళ్ళకి ఒక రెస్ట్ ఇవ్వాలని, ఫస్ట్ లో మనం అనుకున్నట్టు వాళ్ళకి ఒక రెస్ట్ ఇవ్వాలని. ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ బేసిక్ గా అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ కాబట్టి వాళ్ళకి హైజీన్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ టైంలో లో ఇమ్యూన్ ఫేజ్ లో ఉంటారు, సో వాళ్ళని వెళ్ళొద్దు అంటారు. దట్ డజంట్ మీన్ వాళ్ళు ఏదో పాపం చేశారని కాదు, వాళ్ళు అంటారని వాళ్ళని కాదు. నిజంగా ఆ కాన్సెప్టే ట్రెడిషన్ చెప్పుంటే శక్తిపీఠాలలో కామాఖ్య శక్తిపీఠం ఉంది కదా, ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఋతుస్రావం జరుగుతుంది అంటారు. సో కాల్ ఎవ్రీ ఇయర్ మెన్సెస్ వస్తుంది. ఆ మెన్సెస్ వచ్చిన 5 days టెంపుల్ క్లోజ్ చేసి బయట జాతర జరిపిస్తారు. అది పాపమే అయితే అమ్మవారిని అంతలాగా మనం ఎందుకు పూజిస్తున్నాం? ఇట్స్ అ సాక్రెడ్ థింగ్, ఇట్స్ అ డివైన్ థింగ్. ఒక అమ్మాయి తన బాడీతో కమ్యూనికేట్ చేసే మంచి ఫేజ్, సో దాన్ని మనం అన్టచబుల్ గా సిన్లా ఫీల్ అవ్వక్కర్లా. దాన్ని మనం కల్చర్ వైజ్ గా ఏం అర్థం చేసుకోవాలంటే షీ నీడ్ సమ్ రెస్ట్. కిచెన్ లోకి వెళ్ళొద్దంటే తను గిన్నెలు ముట్టుకుంటే ఏమవుతుందో, వంట చేస్తే ఏమవుతుందో అని కాదు, తనకి రెస్ట్ ఇవ్వాలి. జనరల్ గా లేడీస్ అంటే బేసిక్ గా ఎక్కువ ఆ వర్క్స్ లోనే ఆ హౌస్ హోల్డ్ చోర్స్ లోనే ఉంటారు కాబట్టి వెళ్ళొద్దు అని చెప్తారు అంతే. మ్యామ్ ఆయుర్వేద ప్రకారం హెల్దీ మెనార్కీ అంటే ఏంటి మ్యామ్? ఆయుర్వేదం ప్రకారంగా అయితే కనుక రక్త ధాతువుల యొక్క ఎసెన్స్ తో ఆర్తవా ఫామ్ అవుతుంది. సో ఆ ఆర్తవా ఫామ్ అయ్యే ఏజ్ ని మనం హెల్దీ మెనార్కే ఫేజ్ అంటాం. మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే 11-12 years కూడా రైట్ ఏజ్ ఫర్ మెనార్కే అని అంటున్నారు. కాశ్యపుడు అయితే 16 years కూడా మెనార్కేకి రైట్ ఏజ్ అని అంటారు. వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి ఉమెన్హుడ్ లోకి ఎంటర్ అవ్వడానికి తన బాడీలో జరిగే ప్రతి ప్రక్రియ రెడీ అయింది అంటే షీఈస్ డెఫినెట్లీ రెడీ ఫర్ మెనార్కే అని చెప్తున్నారు. సో ఎట్లా ఇంకా చెప్పాలి అంటే ధాతు పోషణ సరిగ్గా జరిగి ఆ యోని భాగం, సో కాల్డ్ రిప్రొడక్టివ్ ఏరియా అంతా నరిష్ అయిపోయి హెల్దీ అయ్యి ధాతు పోషణ జరిగిన తర్వాత దాని ఎసెన్స్ తో ఆర్తవ ఫామ్ అయితే అది హెల్దీ ఏజ్ ఆఫ్ మెనార్కే అవుతుంది, హెల్దీ మెనార్కే అవుతుంది. ఆ హెల్దీ మెనార్కే ఏ ఏజ్ లో రావాలనేది మనకి 9 to 16 years కింద కన్సిడర్ చేసాము. సో అకార్డింగ్ టు ఆయుర్వేద 9 to 16 years ఈస్ కన్సిడర్ యాజ్ అ హెల్దీ మెనార్కే ఏజ్. మ్యామ్ పీరియడ్స్ని షేమ్ లాగా చూపించడం ఒక ఆడపిల్ల మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందా? డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే పీరియడ్స్ అంటే ఆ అమ్మాయి తన శరీరంతో జరిగే కాన్వర్జేషన్, ఆ కాన్వర్జేషన్ని మనం షేమ్లా ఎలా చూపిస్తాము? అది ఒక ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ డివైన్ ప్రాసెస్. ఒకవేళ అది నిజంగా షేమ్ఫుల్ అయితే 11 days తర్వాత అంత భారీగా మనం ఫంక్షన్లు ఎందుకు చేసుకుంటాం? ఎందుకు అంత గ్రేట్ఫుల్ గా ఇన్వైట్ చేస్తాం ఆ అకేషన్ ని? ఇట్స్ ఎ మైల్ స్టోన్. ఆల్రెడీ అక్కడ సడన్ చేంజ్ ఆఫ్ బాడీలో జరిగినప్పుడు ఆమె ఆల్రెడీ ఫియర్, యాంగ్జైటీ, టెన్షన్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల తనలో ఒకలాంటి లో ఫీల్ కానీ ఇరిటేషన్ కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతున్నప్పుడు తన పక్కన ఉన్నవారు పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ స్ట్రేంజర్స్ అయినా సరే మేల్ ఆ ఫీమేల్ అనే డిఫరెన్స్ లేకుండా తనని కన్సోల్ చేయాలి. వాట్ ఇఫ్ we congratulate her, తప్పే ఉంది కంగ్రాచులేట్ చేస్తే? ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఉమెన్హుడ్ అని మనం కంగ్రాచులేట్ చేస్తే తనకు ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, తనకి ఆ షేమ్ అనే ఫీల్ పోగొట్టాలి, మనం పోగొట్టాలి, తనకి తెలియదు. అయితే మనం ముందు ఎడ్యుకేట్ చేసి ఉండాలి. ఒకవేళ చేసినా చేయకపోయినా ఆ స్టేజ్ వచ్చేసింది, చేసే లోపే వచ్చేసింది, దెన్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ జస్ట్ గివ్ హర్ టు యాక్సెప్ట్ ఇట్, జస్ట్ గివ్ హర్ సమ్ టైమ్ టు యాక్సెప్ట్ ఇట్. ముందే మనం షేమ్ అని చెప్పేస్తే తను భయపడుతుంది. ఇంకా నెల జరిగే ప్రాసెస్ అది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇంత భయాన్ని క్రియేట్ చేస్తే ఎవ్రీ మంత్ ఇంకెంత భయపడుతుంది తను. సో డెఫినెట్లీ మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తుంది. మనం ఇవ్వాల్సిన గైడెన్స్, ఇవ్వాల్సిన పాజిటివ్ హోప్ అనేది ఇవ్వాలి. మ్యామ్ మెనార్కీ టైంలో మదర్స్ ఎమోషనల్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్?
ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఏ బాధ కలిగినా ఏ విచిత్రం తెలిసినా ఏ సంతోషం కలిగినా ఫస్ట్ మనం వెళ్ళి షేర్ చేసుకునేది మన పేరెంట్స్కి. దట్టు ఆ ఏజ్లో మనకి తెలిసిన వాళ్ళు మన పేరెంట్సే అవుతారు. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చా లేదో కూడా తెలియదు. సో మదర్ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకుంటారు కాబట్టి మదర్ యొక్క ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో. నేను కొంతమంది మదర్స్ని చూసా, కొంతమంది అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ లో ఏడుస్తారు ఉమెన్హుడ్ లోకి ఎంటర్, కొంతమంది అవుట్ ఆఫ్ ఫియర్, అప్పుడే నా కూతురు పెద్దదైపోయిందా అనే భయంతో ఏడుస్తారు. అది వాళ్ళ పిల్లలకి ఎలా కన్వే అవుతుంది? వాళ్ళని ఫస్ట్ మనం కన్సోల్ చేయాలి. నానా యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ బ్యూటిఫుల్ ఫేజ్. ఇప్పటి వరకు కూర్చోవడం, తినటం, పాకడం, నడవడం, పరిగెత్తడం లాంటి మైల్ స్టోన్స్ ఎలా జరిగాయో ఇది కూడా ఒక మైల్ స్టోన్. కాకపోతే నవ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అడల్ట్హుడ్ where you are capable to give birth to a child. So it's a great thing. నువ్వు దాని గురించి భయపడక్కర్లేదు, టెన్షన్ అవ్వక్కర్లేదు. ఈ ఫేజ్ ఇట్లాగే ఉంటుంది, ఎవ్రీ మంత్ వస్తుంది నీకు ఇకపై. ఇదేమి బ్యాడ్ థింగ్ కాదు, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని మదర్ యొక్క ఎమోషనల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఆ స్టేజ్ని తను హ్యాపీగా ఫేస్ చేయగలుగుతుంది. మదర్ భయపడిపోయి, మదర్ భయంలో తప్పు లేదు. అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప ఆల్ ఆఫ్ ఎ సడన్ పెద్దది అయిపోయింది అంటే అప్పటి వరకు ఉన్న ఎన్విరాన్మెంట్ సడన్ గా మార్చాలి తన కోసం. మదర్ యాక్సెప్ట్ చేయలేరు చిన్న పిల్ల పెద్దదైంది అని. అది పిల్లలకి ఎలా కన్వే అవ్వాలనేది పేరెంట్స్ మాత్రమే కన్వే చేయగలుగుతారు. అది సో ఆ ఫేజ్ లో మనం ఆలోచిస్తే, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మదర్ యొక్క ఎమోషనల్ సపోర్ట్ పాజిటివ్ గా తనకి వెళ్తే తను ఫ్యూచర్లో పీరియడ్స్ గురించి ఆలోచించే విధానం కానీ ఫేస్ చేసే విధానం కానీ మారుతుంది. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ఏ గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్స్ మ్యామ్. మెనార్కీ మీద థైరాయిడ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ థైరాయిడ్ ఇంపాక్ట్ కూడా మెనార్కీ మీద ఉంటుంది. హార్మోన్ యొక్క యాక్షన్ లైక్ బ్రెయిన్ పిట్యూటరీ కనెక్టివిటీ కానీ ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కానీ వీటన్నిటి మధ్య ఒక కనెక్టింగ్ వే ఉంటుంది, ఒక యాక్సిస్ ఉంటుంది. ఇప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్స్ కనుక డిస్టర్బ్ అయితే దానివల్ల రైట్ టైంలో మెనార్కేకి జరగాల్సిన హార్మోన్ రిలీజ్ లైక్ ఈస్ట్రోజన్ రిలీజ్ కానీ వీటి మీద కూడా ఇంపాక్ట్ కలుగుతుంది. సో బేసిక్గా ఫస్ట్ మనం థైరాయిడ్ యొక్క యాక్టివిటీ ఏంటంటే మెటబాలిజంని రెగ్యులేట్ చేయడం, ఎనర్జీని రెగ్యులేట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి థైరాయిడ్. ఇప్పుడు థైరాయిడ్ కనుక హైపోథైరాయిడ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ అయితే మెటబాలిజం తగ్గిపోతుంది, ఎనర్జీ తగ్గిపోతుంది, సో నరిష్మెంట్ తగ్గుతుంది, మెనార్కే డిలే అయిపోతుంది. హైపర్ థైరాయిడిజం అనుకోండి, మెటబాలిజం డబల్ అవుతుంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువ యాక్టివ్ అవుతుంది, ఎనర్జీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే హైపర్ థైరాయిడ్ క్యాండిడేట్స్ లో లీన్ ఉంటారు, చూడటానికి అండర్ నరిష్డ్ గా ఉంటారు. సో దాని వల్ల కూడా మనకి మెనార్కే అనేది అయితే హైపర్ రష్ లో జరుగుతుంది, లేదంటే కంప్లీట్ డిలేడ్ గా జరుగుతుంది. థైరాయిడ్ ఇంపాక్ట్ అనేది థైరాయిడ్ ఇంపాక్ట్ అనేది మెనార్కే మీద ఉంటుంది. అందరికీ తెలిసింది ఏంటంటే మెన్సెస్ రెగ్యులర్ అవ్వడానికి మాత్రమే థైరాయిడ్ ఇంపాక్ట్ ఉంటుంది. లేదు, మెనార్కే మీద కూడా థైరాయిడ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఫర్టిలిటీ మీద కూడా థైరాయిడ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది జనరల్ గా అందరికీ తెలిసింది. మెనార్కే మీద ఇంపాక్ట్ అవుతుందని ఎవరికి తెలియదు. డెఫినెట్లీ మెనార్కే డిలే అయింది అంటే మనం థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవాలి. మ్యామ్, ఇప్పుడున్న రోజుల్లో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గర్ల్స్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది, ఎందువల్ల అంటారు? ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ డెఫినెట్లీ గర్ల్స్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అంటే జనరల్గా మనకి ఫస్ట్ వచ్చే ఆలోచన పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఎస్పెషల్లీ థమ్స్ అప్, కోకోకోలా ఎక్సెట్రా ఇవన్నీ. సో ఇవన్నీ హై షుగర్ కంటెంట్, లైక్ హై కార్బ్ కంటెంట్. ఈ కార్బ్స్, షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. బాడీ ఇన్సులిన్ యాక్సెప్ట్ చేయాల్సిన దాన్ని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ కానీ కార్బోహైడ్రేట్ డిపాజిషన్ ఎక్కువైపోతుంది. ఈ ఇంపాక్ట్ ఈస్ట్రోజన్ రష్ జరిగేలా చేస్తుంది. రావాల్సిన దానికంటే ముందే ఈస్ట్రోజన్ లెవెల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10% ఈస్ట్రోజన్ రిలీజ్ అయితే చాలు అనుకునే స్టేజ్లో 70-80% రిలీజ్ అయిపోతుంది. ఈ డైట్ లైఫ్ స్టైల్ వల్ల ఈస్ట్రోజన్ రిలీజ్ అయిందంటే ఆబ్వియస్లీ హార్మోనల్ రియాక్షన్ ఇన్ ఏ ఫీమేల్ జరుగుతుంది కాబట్టి మెనార్కే అనేది ముందుకు వచ్చేస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఫ్యాట్ డిపాజిషన్ జరుగుతుంది. తిని కూర్చోవడం ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ క్యాండిడేట్స్ ని తీసుకుంటే సిస్టమ్ ముందే కూర్చోవాలి. వాళ్ళకి మెంటల్ గా ఎంత స్ట్రెస్ ఉండాలో అంత స్ట్రెస్ ఉంది. ఫిజికల్ గా జీరో యాక్టివిటీ ఉంటుంది. మార్నింగ్ ఎప్పుడో కూర్చుంటారు, నైట్ ఎప్పుడో లేస్తారు. సో
వాళ్ళకి తినే గ్యాప్ కూడా ఉండదు కాబట్టి ఇన్స్టాంట్ ఫుడ్ తినేస్తారు. లైక్ పిజ్జా ఒకటి ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం, ఒక కోక్ తీసుకొని తాగిద్దాం. ఇవన్నీ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్, డిపాజిషన్ ఆఫ్ షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హార్మోనల్ యాక్షన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దానివల్ల మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇంపాక్ట్ అవుతుంది. అది మెనార్కే కాదు, ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ జనరల్గా జరిగిపోయే కన్సీవింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఒక ప్లాన్డ్ ప్రాసెస్ అయింది. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారంటే వాళ్ళని పేషెంట్ అంటానికి కూడా లేదు. వచ్చినప్పుడు మేడం మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం, మేము ఏం ఫాలో అవ్వాలి. కన్సీవ్ అవ్వాలి అంటే స్పెసిఫిక్ డైట్, లైఫ్ స్టైల్ ప్రోటోకాల్ని అలవాటు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అది మెనార్కే కానివ్వండి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానివ్వండి, ఫర్టిలిటీ కానివ్వండి. ఈ డైట్ లైఫ్ స్టైల్ యొక్క ఇంపాక్ట్ అనేది మన మీద ఇంత ఇంపాక్ట్, ఈ డైట్ లైఫ్ స్టైల్ యొక్క ఇంపాక్ట్ మన మీద అంతుంది. మెనార్కే కాదు, ఫర్టిలిటీ కాదు, ఇంకా చెప్పాలంటే ఈ డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఆ మూడ్ స్వింగ్స్ వల్ల పర్సన్ టు పర్సన్ ఇంట్రాక్షన్ వల్ల డిఫరెన్షియేషన్స్ వస్తున్నాయి. వై నాట్ వాళ్ళిద్దరు పూర్తిగా వేరవ్వడానికి కూడా కారణం అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. సో లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఒక పర్సన్ మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, మెనార్కీ గురించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్.